వాస్తవంగా దేశంలో పరిస్థితులకు సంబంధించి ఓట్లు ఎలా వస్తాయి, సీట్లు ఎన్నొస్తాయి, ఏ విధంగా వస్తాయి అన్నటువంటిది ప్రముఖ సంస్థల సెఫాలజీ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేసుకొస్తారు. సీ ఓటర్ అట్లాంటి వాటిట్లో వన్ ఆఫ్ ద మేజర్. అందులో దేశ్‌ముఖ్ గారు తాజాగా ఆస్థక్ ఇచ్చిన లెక్కల్లో ఒక సీరియస్ లెక్కుంది. 100 సీట్లలో భారతీయ జనతా పార్టీ పెద్ద జీరోగా ఉంది. పోరాటంలోనే లేదు. అక్కడ కొన్ని సీట్లు సాధించిన, కొన్ని ఓట్లు సాధించిన, కొన్ని సీట్లు సాధించుకున్న బోనస్. లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లాంటి చోట్లన జీరో నుంచి ఏ 4 వచ్చినా గ్రేటే. అదే సందర్భంలో 200 సీట్లు కాంగ్రెస్, బీజేపీ ప్రత్యక్షంగా కొట్టుకుంటున్నాయి. వీటిట్లో 2024లో 90% బీజేపీ గెలుస్తుందని అంచనా వేశారు ఆయన. అట్లాగే 243 సీట్లు ఈ స్థానాల్లో బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 2019లో బీజేపీ దాదాపు సగం సీట్లు గెలుచుకున్న చోట్లు ఇవి. కాబట్టి ఇందులో ఒక కీలకమైనటువంటి లెక్క ఉంది. ఇందులో 50% గెలుచుకున్నా అదొక లెక్కలోకి వస్తుంది. అట్లాగే 2024లో బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, తమిళనాడులో అదనపు వృద్ధి కారణంగా బీజేపీ వీటిలో 60% గెలుచుకోగలదన్నటువంటి లెక్క ఆయన వేస్తున్నారు. అయితే బీజేపీ సంఖ్య 0+180+146 మొత్తం ఈ రోజు నాటికి 326 సీట్లకి అవకాశం ఉంది అన్నటువంటి లెక్క వేసుకొస్తున్నారు ఆయన.